బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుకు నిరసనగా ఉప్పల్ స్టేడియం ముందు ఆందోళనకు దిగారు యూత్ కాంగ్రెస్ నాయకులు. హెచ్సీఏ తీరుపై ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై నిరసన తెలుపుతున్నారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఓవర్ టు యూ. పరిణామాలపైన యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నటువంటి తరుణంలో ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఆడినటువంటి మొదటి మ్యాచ్లో దాదాపు 280 పరుగుల పైగా కూడా సాధించి ఒక రికార్డు సాధించిన నేపథ్యంలో రోజు రోజుకి ఎస్ఆర్హెచ్కి పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్సీఏ చేస్తున్నటువంటి ఈ యొక్క బెదిరింపుల వల్ల, ఈ థ్రెటనింగ్ వల్ల, ఈ బ్లాక్మెయిల్ వల్ల వాళ్ళు వెన్యూ మార్చుకొని వెళ్ళిపోతామంటూ కూడా వాళ్ళు మెయిల్ చేయడం పైన యూత్ కాంగ్రెస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి హెచ్సీఏ తీరు ఖచ్చితంగా కూడా మార్చుకోవాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీరు వల్లనే ఇదంతా జరుగుతుందనేసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉప్పల్ స్టేడియం ముందు కూడా ఇక్కడ ధర్నా నిర్వహించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. జగన్మోహన్ రావు చేస్తున్నటువంటి అవినీతి పైన, అలాగే ఇటీవల ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఖచ్చితంగా కూడా విచారణ చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ మనము చూస్తున్నాం. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఉన్నారు. ఏంటంటే మీరు హెచ్సీఏకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కారణం ఏంటి? ఏ విషయంలో మీరు డిఫర్ అవుతున్నారు? ఈరోజు హైదరాబాద్లో సన్ రైజర్స్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా కానీ తెలంగాణ కానీ ఈరోజు స్కోర్ కానీ ఏదో అభిమానులు కానీ ఎక్కువ మంది అయ్యారు. ఈరోజు హెచ్సీఏ జగన్మోహన్ రావు ఈరోజు వచ్చి మొత్తం హెచ్సీఏని బద్దం చేసడానికి వచ్చిండు. ఎందుకంటే టికెట్ బ్లాక్ అమ్ముకోవడం కానీ, అదేవిధంగా హెచ్సీఏకి ఫోర్స్ చేయడం కానీ, ఈరోజు మ్యాచ్ అయినప్పుడు ఒక బాక్స్ని లాక్ చేయడం ఏంది? హెచ్సీఏ అభిమానులు కూర్చుంటే లాక్ వేసుకోమైందంట. అటు ఓడాడు. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నికల్లో నడిపిస్తున్న మొత్తం హరీష్ రావు బినామీ వాడు వచ్చి ఈరోజు మొత్తం మ్యాచ్లకి ఇబ్బంది పెట్టి బ్లాక్లో టికెట్ అమ్ముకోవడం కానీ, ఒక్కొక్క టికెట్ 1000 పెట్టి అమ్ముతుంట బయట. ఆల్రెడీ కేసులు అయినాయి. పబ్లిక్ అంతా డిస్టర్బెన్స్ చేస్తుండు. మాకు ఒకటే అన్న, ఈరోజు మేము ఎందుకు నిరాశ చెప్తున్నాం అంటే, జగన్మోహన్ రావు అనే వ్యక్తిని ఈరోజు సస్పెండ్ చేయాలి. న్యాయమైన చట్టపరంగా చర్యలు తీసుకొని విచారణ జరిపించి అతను సస్పెండ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి మా ఒక ఆదరణ. ఏంటి ఎస్ఆర్హెచ్ని వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారనేసి 2 రోజుల ముందు వాళ్ళు మెయిల్స్ పెట్టారు కదా, మేము వెన్యూ మార్చుకుంటామనేసి. ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని? ఈరోజు వెన్యూ మారుతుందంటే తెలంగాణలో కానీ మాకు ఎంత సిగ్గుచేట అంటే, ఈరోజు రాష్ట్రంలో మాకు సిగ్గుచేటే. అంటే తెలంగాణలో ఈరోజు ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రావు టీఆర్ఎస్లతో పొత్తులు కలిపి ఈరోజు వాళ్ళని ఎలగొడదామని ప్రయత్నం చేస్తుడు. అంటే తెలంగాణకు ఆదాయం రావద్దు, తెలంగాణ మొత్తం ఎప్పటికి ఇట్లే ఉండాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుడు. ఏ ప్రయత్నం మీ నడవదు. ఇది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు నీకు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాం. ఈరోజు ఎంత దూరం అని మేము పోతాం దానికోసం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇవాళ కూడా విజిలెన్స్ అధికారులు కూడా వచ్చారు. నిన్నేమో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళతో. మాకన్నా ఉన్నటువంటి వివాదాలన్నీ సమస్యపోయా అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఒక పక్క ఎంక్వైరీ, ఒక పక్క సమస్యపోయా అంటున్నారు వీళ్ళు. ఈరోజు ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. దొంగ దొరికినాక ఏం చేస్తాడు? దొంగ దొరికిన పిఎస్ పోయి ఈరోజు పిఎస్ ఏం చేస్తారు దొంగలు? సో వీళ్ళందరూ కూడా ఇక్కడ దిష్టి బొమ్మని దగ్ధం చేయడానికి వెళ్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. ఎందుకంటే స్టేడియం బయట వాళ్ళు ఒక్కసారిగా చొచ్చుకోపోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. సో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నేతలు, అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ జెండా తీసుకొని ఇక్కడికి రావడంతో ఇక్కడ ఒక ఉద్రిక్తత అనేది కొనసాగుతుంది. ఇటు యూత్ కాంగ్రెస్ పక్క, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వారు కూడా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళగొడతారు. అయితే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఇక్కడ జగన్మోహన్ రావు యొక్క దిష్టి బొమ్మని దగ్ధం చేయడానికి వారు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ సంబంధించినటువంటి జెండా కట్టి జగన్మోహన్ రావుకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మని వాళ్ళు ఇక్కడ ఎగ్జాక్ట్గా స్టేడియం గేట్ నెంబర్ 1 దగ్గర పెట్టి ఇక్కడ దగ్ధం చేస్తున్నటువంటి విజువల్స్, అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా మనము బిగ్ టీవీలో చూస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రావు వైఖరి వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎస్ఆర్హెచ్ వెళ్ళిపోతామనేసి వాళ్ళు చాలా దీనంగా ఈ రకంగా వాళ్ళు వ్యాఖ్యలు కూడా చేస్తారు. సో ఇక్కడంతా కూడా యూత్ కాంగ్రెస్ నేతలకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడ దగ్ధం చేస్తూ ఇక్కడే కూర్చొని
సో Down, down! Down, down! Down, down! Down, down! Down, down! పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దగ్ధం చేస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగులు మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉత్తర్వులు బట్టి పోలీసులు ఇక్కడికి వచ్చారు. సో ఎవరిని కూడా ఇక్కడ బీఆర్ సంబంధించిన వాళ్ళు రానికుండా కేవలం యూత్ కాంగ్రెస్ సంబంధించిన వారు మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ ధర్నా చేస్తున్న వారందరూ కూడా ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఇక్కడికి వచ్చేటువంటి సో చాలా పెద్ద ఎత్తున కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ కూడా వచ్చారు. దాంతోపాటు ఇక్కడ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసి జగన్మోహన్ రావు చేసినటువంటి అవినీతిని ఖచ్చితంగా బయటకు తీయాలి, విచారణ చేయాలి, ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలి, ప్రభుత్వం జోక్యం చేసుకొని మొత్తం హెచ్సిఏ సభ్యులందరూ కూడా చేసినటువంటి అవినీతిని బయటకు తీసుకురావాలంటే కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. పోలీసులు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే అక్కడ కూడా ఒక ఉద్రిక్తత అనేది మనకు కనపడుతున్నటువంటి విజువల్ చూస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు కూడా శాంతియుతంగా ఉన్నటువంటి ఈ ప్లేస్ ఒక్కసారిగా కూడా నినాదాలతో దద్దరిల్లుతున్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఓ పక్క లోపల విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ సంబంధించిన కొంతమంది సభ్యులు కూడా అక్కడికి వచ్చారు. సో దాంతోపాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఆఫీస్ బేరర్స్ ఇప్పటికే అడ్మిన్ ఆఫీస్లో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇప్పటికే ఆఫీస్కి వారు చేరుకుంటున్నారు. సో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అడిగినటువంటి వివరాలను కూడా వారు అక్కడ ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే నిన్న విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన తర్వాత దానికి భయపడి నిన్న ఎస్ఆర్హెచ్ టీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన వారందరూ కూడా మీటింగ్ పెట్టుకొని మాకంతా గొడవలు సమస్యపోయాయి, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు, మేమంతా కూడా కలిసి మేము ఇంకా పనిచేస్తాం ఖచ్చితంగా అంటూ కూడా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం. ఒక పక్క చూస్తున్నా ఉప్పల్ స్టేడియం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వారినందరినీ కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. మొత్తం ఇక్కడి నుంచి వాళ్ళని ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. ఇక్కడ మొత్తం యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి మేము వెళ్ళాము, ఎందుకంటే ఖచ్చితంగా హెచ్సిఏ పైన చర్యలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాగే జరుగుతుంది. ఎక్కువగా బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేతృత్వం వల్ల స్వతంత్రమైనప్పటికీ కానీ ఈ రకమైన అభిమానుల యొక్క మనోభావాలతో వాళ్ళు ఆడుకుంటున్నారంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున కూడా ఒక నిరసన కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఇక్కడ ఒక తోపులాట అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇక్కడ యూత్ కాంగ్రెస్ సంబంధించిన నేతల్ని పోలీసులు వారిస్తున్నారు. ఇక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ ఇక్కడ నుంచి తరలించడానికి అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దాదాపు ఒక్కసారిగా 100 మంది దాకా కూడా ఇక్కడికి వారు వచ్చినటువంటి విజువల్స్ ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఒక్కొక్కరిని లోపలికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడే కారు ఎక్కించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రావు నేను సస్పెండ్ చేసే వారికి వదిలిపెట్టాం. జగన్మోహన్ రావు సత్సరిస్తాం, సస్పెండ్ చేసే వారికి వదిలిపెట్టామని చెప్తాం. సో వీళ్ళందరూ కూడా లోపల అధికారులు ఇప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. దాంతోపాటు వాళ్ళ యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు తీసుకెళ్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో చేస్తున్నట్టు విజువల్ చూస్తున్నాం. సో దాదాపు ఒక అరగంట నుంచి కూడా ఉప్పల్ స్టేడియం వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మోహరించారు. ఉన్నటువంటి 4-5 గేట్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. ఓ పక్క ఇప్పుడే మరి కాసేపట్లో ఎస్ఆర్హెచ్ ఇట్లా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మధ్య ఉన్నటువంటి ఎవరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విజిలెన్స్ అధికారులు పిలిచారు కాబట్టి వాళ్ళతో కూడా కలిసి ఇవాళ మాట్లాడబోతున్నారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికే వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా అంటే గతంలో జరిగినటువంటి మీటింగ్స్, దాంతోపాటు ఈ మధ్యగా చేసినటువంటి ఖర్చులు, దాంతోపాటు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు వాటికి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా ఇప్పుడే అధికారులు అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో విజిలెన్స్ అధికారులు ఎస్పీ కూడా ఇప్పుడు చేరుకున్నారు కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ట్రెజరర్ని, వైస్ ప్రెసిడెంట్ని, ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా అధికారులు విచారణ అయితే చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.